ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోత్పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురో కృపా. హరి ఓం. గురువు గారిని తరగతిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. హరి ఓం. ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృత తృప్తాయ సుందరాయ నమో నమః. ఈరోజు మనం 16వ అధ్యాయంలో చిట్ట చివరి తరగతి, అంటే దీంతో మనకి 16వ అధ్యాయం పూర్తయిపోతుంది. చదువుకుందాం. రూపం రూపం ప్రవిష్టోయం ప్రతిబింబో భవత్యయం తదస్య ప్రతిబింబత్వం ప్రత్యగాధ్యాత్మవిత్తయే. అయం ఈ బ్రహ్మ రూపం రూపం ప్రవిష్టాః, ప్రతి రూపములందు అన్ని రకాలైనటువంటి దేహముల యందు కూడా జీవులందు కూడా ప్రవిష్టాః ప్రవేశించను. అయం ఈ బ్రహ్మము ప్రతిబింబ శరీరమునందు ప్రతిబింబం భవతి ఆగుచున్నది. తత్ దేహగత బ్రహ్మము యొక్క ప్రతిబింబత్వం ప్రతిబింబ భావము ప్రత్యేక యాథాత్మ్య విత్తయే. ప్రత్యేక బ్రహ్మ యథార్థ స్థితి తెలియుట కొరకే. అంటే ప్రత్యేక బ్రహ్మాన్ని మనం తెలియటం కోసం పరమాత్మ ప్రతిబింబ రూపంలో ప్రతి శరీరంలోని ప్రకాశిస్తున్నాడు అన్నారు. రూపం రూపం ప్రతిరూపో బభూవ తదస్య రూపం ప్రతిచక్షణాయ అని బృహదారణ్యకంలో మూలం. పరమాత్మ ప్రతిరూపమునకు అనురూపుడై ప్రకటమవడానికి కారణమేమిటి? అన్ని రూపాలకి అనురూపంగా పరమాత్మ ఎందుకు లోకంలో తెలియబడుతున్నాడు అంటే, ఆ ప్రతిబింబ రూపము ఈ ఆత్మను తెలుపుడు చేయుటకై ఉద్దేశింపబడ్డాది. ఆ ప్రతిబింబ రూపం ఎందుకంటే ఆత్మని మనం తెలుసుకుందికి ఉపయోగపడుతుంది. నామరూపముల విభాగ విస్తారము లేకపోతే ఆత్మ యొక్క ఉపాధిరహితమైన ఏకరస చైతన్య స్వరూపం తెలియబడేది కాదు. ఈ నామరూపాలు అనేటువంటి విభాగ విస్తారం లేదనుకోండి, ఈ విభాగం లేదనుకోండి, ఈ జీవులు లేవనుకోండి, అప్పుడు ఏకరసమైనటువంటి చైతన్యమైనటువంటిది ఆత్మ, దానికి ఉపాధి లేదు. అది ఎవరి చేత తెలియబడ్డానికి అవకాశం ఉండదు. దాన్ని గుర్తించడానికి ఏ రకమైనటువంటి అవకాశము ఉండదు. దేహేంద్రియ రూపంగా నామరూపాల విభాగ విస్తారం చెందగా, నామరూపాలు ఇలాగా శరీరాలుగా ఇంద్రియాలుగా విభాగం చెందితే అప్పుడు ఆత్మ యొక్క రూపం ప్రస్ఫుటమైంది అని, బాగా తెలియబడ్డాది అని భాష్యకారులు భాష్యంలో చెప్పారు. అందువలన రూపము నుండి రూపం ఎందుకు ఏర్పడ్డాది అంటే, ప్రతిబింబ భావము ప్రత్యేగాత్మని తెలియటం కోసమే, లోపల ఉన్నటువంటి ప్రత్యేగాత్మని మనం గుర్తించడం కోసమే ఆ రూపం నుండి ప్రతి రూపం ఏర్పడ్డాది. ప్రతి రూపంలోని ప్రతిబింబ భావంలో చైతన్యం ఉన్నది అని చెప్పారు. చైతన్యాత్మాదయ శబ్ద వ్యుత్పన్న ప్రతిబింబకే లక్షయంతి చిదాత్మనో తేన అధ్యాత్మ యాథాత్మ్య వేదనం. ప్రతిబింబకే, ప్రతిబింబమును చెప్పుటయందు చైతన్యాత్మాదయ, చైతన్యము ఆత్మ మొదలైనటువంటి శబ్దములు వ్యుత్పన్నా పుట్టినవి. లోకంలో ఏమండి,
వాళ్ళలో చైతన్యం ఉన్నదండి, అది ప్రతిబింబ స్వరూపం. వాళ్ళలో ఆత్మ ప్రకాశిస్తున్నదండి, అది ప్రతిబింబ స్వరూపం. ఎందుకంటే యథార్థమైనటువంటి ఆత్మ దేహేంద్రియాల వల్ల తెలియటం లేదు. ప్రతిబింబ రూపమైనటువంటి ఆత్మనే దేహేంద్రియాల వల్ల తెలుస్తున్నాం. ప్రతిబింబ రూపమైనటువంటి ప్రతిబింబమునందే చైతన్యము, ఆత్మ మొదలైనటువంటి శబ్దాలు పుట్టే. చిదాత్మనః చిదాత్మానం, చిదాత్మను అవి లక్షయంతి, గౌణముగా చెప్పుచున్నవి. అంటే మూడు వృత్తులు ఉన్నాయి లోకంలో. ఒక వృత్తి అభిధా వృత్తి, వాచకార్థం, వాచ్యము శబ్దం. రెండోది లక్షణ వృత్తి, లక్షకము శబ్దం, లక్ష్యము అర్థం. మూడోది వ్యంగ్యార్థం, వ్యంజకం శబ్దం. వ్యంజన వృత్తి, మూడు ఉన్నాయి. మూడింటిలో వేదాంతంలో వ్యంజన వృత్తిని తాత్పర్య వృత్తి అంటారు. ఆలంకారికులు అయితే దాన్ని వ్యంజన వృత్తి అంటారు. దాన్ని వేదాంతులైతే తాత్పర్య వృత్తి అంటారు. ఆ తాత్పర్య వృత్తి చేత చెప్పబడేటువంటి చిదాత్మ, చిదాత్మ వాచకం కాదు, మామూలుగా శబ్దం చేత తెలియబడేటువంటిది కాదు. కాబట్టి లక్షయంతి అన్నాడు, లక్షణ వృత్తి చేత తెలుస్తుంది. చిదాత్మను అవి లక్షయంతి, గౌణముగా చెప్పుచున్నవి. తేనా దీని చేత అధ్యాత్మ వేదనం, యాథాత్మ్య వేదనం, యథార్థమైనటువంటి ఆత్మజ్ఞానము కలుగును. లోకంలో ప్రతిబింబాన్నే చైతన్యము, ఆత్మ అని చెప్తూ ఉంటారు. అది చిదాత్మను గౌణంగా చెప్తుంది. అంటే వాచకంగా చెప్పదు, లక్ష్యార్థంగా చెప్తుంది. అంటే ప్రధానమైనటువంటి వాచకం కాకుండా గౌణమైనటువంటి లక్షకం అవుతుంది. దాని చేత యథార్థమైనటువంటి ఆత్మ తెలియబడుతుంది అన్నారు. మిథ్యాభిమానై సాభాస బుద్ధ్యాది పరికల్పితై ద్రష్టా శ్రోతాహమిత్యాది బహురూపో విచేష్టతే. అయితే ఈ శరీరం మన ఇష్టంగా మనం ఆలోచిస్తున్నాం. మామూలందరూ అంటారు, సంపదలు కానీ, కీర్తి ప్రతిష్టలు కానీ, భాగభాగ్యాలు కానీ తృణప్రాయములు, వేగిరంగా నశించిపోయేవి. వాటి కోసమని నిత్యమైనటువంటి ఆత్మజ్ఞానానికి దూరం అయిపోకండి, పరమాత్మని తెలియండి అంటారు. మనం అన్నింటి యొక్క ప్రయోజనము అదేనండి. అంటే వేదాల యొక్క ప్రయోజనము అదే, ఉపనిషత్తుల యొక్క ప్రయోజనము అదే, పురాణాల యొక్క ప్రయోజనము అదే, కావ్యాల యొక్క ప్రయోజనము అదే. వేదంలో ఏం చెప్తున్నామండి? వేదమనూచ్య ఆచార్య అంతేవాసిన మనుషాస్తి, సత్యం వద ధర్మంచరా అని మనం చెప్తున్నాం. వేదం ఏంటి చెప్తున్నది? నువ్వేమో పరమాత్మ జ్ఞానాన్ని సంపాదించుకో అని చెప్తున్నది. ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? పరమాత్మ జ్ఞానాన్ని పొందు అని చెప్తున్నాయి. పురాణాలు ఏం చెప్తున్నాయి? పరమాత్మ జ్ఞానాన్ని పొందు అని చెప్తున్నాయి. ఏ పురాణం చదివినా అర్థం అదే. కాకపోతే వేదాలు ప్రభు సంహితాలు, రాజుగారిలాగా అవేమో ఆర్డర్ చేస్తాయి, ఆదేశిస్తాయి. ఏష ఆదేశ, ఏష ఉపదేశ అంటాయి. పురాణాలు నాయన ఇలా బతికితే మంచిది, ఇలా బతికితే మంచిది కాదు అని మనకి వేరు చేసి చూపెడతాయి. ఆ రజోగుణం వైపు వెళ్ళే వాళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయి, ఈ సత్వగుణం వైపు వెళ్ళే వాళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయో వేరు చేసి చూపెడతాయి. కావ్యాలు కూడా కావ్యం యశస్సే అర్ధకృతే వ్యవహారమిదే శివేతరక్షతయే సద్య పరనివృతయే కాంతా సంహితతయా ఉపదేశయుజే. భార్య చెప్పింది మండోదరి, అయ్యా
చాలా ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారు. ఆ సీతాదేవిని తిరిగి ఇచ్చిండి. ఆవిడ మన ఇంట్లో వద్దండి. రామన్ పుణ్యగుణాభిరాము త్రిజగద్ రక్షైక దీక్షా గురున్ సామాన్యగా దలచి తత్సామర్థ్యమూహింపక ఆ భూమీశాగ్రణి దేవి తెచ్చితి నీ కులక్షేమం వల్ల నీ భంగి. ఏమయ్యా, మీ వంశం నాశనం అయిపోవాలని తెచ్చావా? ఆవిడ్ని వెనక్కి ఇచ్చేయ్యా అన్నది. విన్నాడా? చచ్చాడు కానీ వినలే. ఏమండి, ఉపదేశం, ఆ భార్య ఉపదేశం చేసింది, వారికి తార చెప్పింది, ఎవడో రాముడట, చాలా ప్రమాదం, వాడు సుగ్రీవుడికి అభయం ఇచ్చేట, నువ్వు వెళ్ళకు అన్నది. అయినా వాలి వచ్చాడు. అంతే మనం కూడా, ఒరే ఈ డబ్బు కోసం పరితపించగరా అన్నా ఈ డబ్బే, ఈ కీర్తి ప్రతిష్టల కోసం గుమ్మం గుమ్మం తెరక్కరా అన్నా అవే, ఈ భాగభాగ్యాల కోసం ఆలోచించకరా అన్నా అవే. ఆఖరికి ధనం మన ప్రయోజనానికి పనికిరాలేదు. నాకు దేశం పట్టనంత కీర్తి ఉన్నదన్నటువంటి వాళ్ళమి దిక్కుమాలినటువంటి మరణానికి లొంగిపోతున్నాం. భాగభాగ్యాలు రోగాలకు కారణాలు అయిపోతున్నాయి. ఎందుకు ఇవన్నీ? పరమాత్మ జ్ఞానం కావాలి. మిథ్యాభిమానై సాభాస బుద్ధ్యాది పరికల్పితై, ఆభాసతో కూడినటువంటి బుద్ధి, ఇంద్రియముల చేత కల్పించబడినటువంటి మిథ్యాభిమానై, అయథార్థమైనటువంటి అభిమానము చేత ద్రష్టాహం శ్రోతాహం ఇత్యాది బహురూపో విచేష్టతే, నేను చూస్తున్నాను, నేను వింటున్నాను అనే అనేక రూపాల్లో ప్రవర్తిస్తున్నాం. ఏమండి, ఏదో నేను గురువు గారిని, మీరందరూ శిష్యులు, నేను పాఠం చెప్తున్నాను, నాకేదో తెలుసు, ఇదేమిటిది? మిథ్యాభిమానం, యథార్థమైన అభిమానం కాదు. యథార్థంగా నాకేం తెలియదు. సాభాస బుద్ధ్యాది పరికల్పితై, ఆభాసతో కూడుకున్నటువంటి బుద్ధి చేత కల్పించబడినటువంటి కల్పనల చేత, నా శరీరం మీద ఉన్నటువంటి మిథ్యాభిమానం చేత అహం ద్రష్ట, అహం శ్రోత ఇత్యాది బహురూపో విచరిష్టది. నేనే ద్రష్టని, నేనే శ్రోతని ఏదో అనుకుంటున్నాను, నేను చాలా గొప్పవాడిని అనుకుంటున్నాను. బహురూపో విచేష్టతి, అనేక రూపాలతో ప్రవర్తిస్తున్నాను. ఏమండి, చిదాభాసతో కూడినటువంటి బుద్ధి చేత కల్పించబడినటువంటి అయథార్థమైనటువంటి అభిమానం చేత, యథార్థమైన అభిమానం కాదు. నిజంగా పరమాత్మ వచ్చి, ఏమయ్యా పరమాత్మ అంటే ఏమిటి, చిత్ అంటే ఏమిటి, ఆభాస అంటే ఏమిటి అనో వేళను ప్రశ్నించాడు అనుకోండి, నేను మిడిగుడ్లు వేసి చూడాలి. ఇదంతా మిథ్యాభిమానం, యథార్థమైన అభిమానం కాదు. చిదాభాసతో కూడుకున్నటువంటి బుద్ధి చేత కల్పించబడినటువంటి అయథార్థమైనటువంటి అభిమానముల చేత నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, అనేక రూపాలతో ప్రవర్తిస్తున్నాడు. దేహాభిమానము యథార్థమైనటువంటిది కాదు, అది చిదాభాసతో కూడుకున్నటువంటి కల్పనలతో ప్రవర్తిస్తున్నది. అందువలన నేను అనే భావన కల్పితం మాత్రమే. నేను 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 ఇది ఉత్తి కల్పితం. సంత్యస్యహరయో క్షాఖ్యా హరణాద్ విషయాన్ ప్రతి ప్రాణిభేదాద్ అనంతాస్తే తైస్తు సంసరతి ఈశ్వర. మరి సంసారం ఏమిటండి? ఈ జన్మమరణాలు ఏమిటండి? జీవుడు ఏమిటండి? మరి మనమంతా ఏమిటండి? అస్య, ఈ చిదాభాస రూపుడికి అక్షాఖ్యా, ఇంద్రియాలనేటువంటి పేరు కలిగినటువంటి హరయ సంతి,
గుర్రాలు వాహనాలు ఉన్నాయి. ఈ చిదాభాసుడికి ఇంద్రియాలు అనేటువంటి వాహనాలు ఉన్నాయి. విషయాన్ ప్రతి విషయార్థములను ఇంద్రియార్థములను గూర్చి హరణాత్ తీసుకు వెళ్తాయి కాబట్టి హరులు అంటారు వీటిని. హరణాత్ హరయ అంటే ఇవి వాహనాలు, అక్కడికి పట్టుకు వెళ్తాయి, మన ఇంద్రియార్థాల కోసం పట్టుకు వెళ్తాయి. చూడాలి, వినాలి, మాట్లాడాలి. ఒకవేళ పొరపాటుని మనకి మైకి ఇచ్చారనుకోండి, మరి ఇంకా మన పాండిత్యం అంతా అప్పుడు అలకబోసేయాలి. అప్పుడు మన జ్ఞానం అంతా అక్కడ అందరికీ తెలిసిపోవాలి. మన జ్ఞానం ఈ అవిద్యా కల్పితమైనటువంటి జగత్తులో ఉన్న వాళ్ళకి తెలిస్తే మనకేం రాదండి. దీనివల్ల మనకేం ప్రయోజనం లేదండి. పరమాత్మకి నీ యొక్క జ్ఞానం తెలిస్తే, నువ్వు పరమాత్మని పొందేవని తెలిస్తే అది నీకు ప్రయోజనం. ఇదంతా అప్రయోజనం. విషయాన్ ప్రతి ఇంద్రియార్థములను గూర్చి హరణాత్ హరించేవి కనుక, తీసుకువెళ్ళేటువంటివి కనుక హరులు తే ఆ వాహనములు ప్రాణిభేదాత్ ప్రాణుల యొక్క భేదాన్ని బట్టి అనంతాహ చాలా ఉన్నాయి. మనుష్యుల్లో ఒక రకమైన ఇంద్రియాలు, అలాగే పశువుల్లో వేరే ఇంద్రియాలు, పక్షుల్లో వేరే ఇంద్రియాలు, కీటకాదుల్లో వేరే ఇంద్రియాలు, అనేక రకాలైన ఇంద్రియాలు ఉన్నాయి. తయిస్తూ వాటి చేత, ఆ ఇంద్రియముల చేత ఈశ్వర జీవుడు పరమాత్మ సంసరతి సంసారమును అనుభవించుచున్నాడు. జీవుడు సంసారి అని ఎలా అనుకుంటున్నాం? ఆ ఇంద్రియాలతో అనుకుంటున్నాం. దాంతో సంసరతి సంసరిస్తున్నాడు అంటే సంసారమునందు అనుభవిస్తున్నాడు. ఈ చిదాభాస రూపుడికి ఇంద్రియాలనే వాహనాలు ఉన్నాయి. ఇంద్రియార్థాల కొరకు ఆ చిదాభాసుని అవి తీసుకువెళ్తాయి కాబట్టి వాటికి హరులు అని పేరు. జీవులను బట్టి అవి అనేకంగా ఉన్నాయి. వాటితో ఆత్మ సంసారమందు భోక్త అవుతున్నాడు. ఇంద్రో మాయాభిప్రురూప ఈయతే యుక్తాఖ్యస్య హరయః శతాదశాచ ఇతి అని శృతి. ఇంద్రుడు అంటే ఆత్మ, మాయాభి అంటే ఉపాధులైనటువంటి బుద్ధివృత్తుల ద్వారా, అజ్ఞానకృత అభిమానముల ద్వారా అనేక రూపాలు కలవాడు అని తెలియబడుతున్నాడు. పరమాత్మ వాస్తవంగా ఏకరస చైతన్యం. అజ్ఞానం వలన, తప్పుడు ధారణ వలన అనేకంగా గ్రహింపబడుతున్నాడు. దీనికి కారణం ఇంద్రియార్థముల వైపు నడిపించే ఇంద్రియములు చాలా మనకి ఉండడమే. ఇంద్రియాల వలన మనం తప్పుడు భావనల్లోకి వెళ్తున్నాము. మంత్రోక్తా హరయోధ్యస్థ తత్సంఖ్యా చ ప్రకల్పిత ఏతేషాం తత్వమాత్మైవ ఇతి ఆహ బ్రాహ్మణమాదరాత్. మంత్రోక్తాః మంత్రమునందు చెప్పబడిన హరయః గుర్రములు, వాహనములు, అధ్యస్థాః అధ్యస్థ విషయములు, అవి యథార్థాలు కావండి. ఇంద్రియాలు యథార్థాలు కావు. నేను చూశాను, నేను విన్నాను, నేను చదివాను, నేను తెలుసుకున్నాను, నేను మాట్లాడాను, ఇవన్నీ అబద్ధాలు. మొత్తం టోటల్గా ఇవన్నీ అబద్ధాలు. ఇవేవి యథార్థములు కావు. అధ్యస్థా తత్సంఖ్యాచ వాటి సంఖ్య కూడా ప్రకల్పిత, అవి 100ని 10ని అనేక రకాలుగా చెప్తారు. అవన్నీ కల్పితాలండి, నిజం కావండి. ఏతేషాం వీటి యొక్క తత్వం ఏంటంటే ఆత్మాయేవ ఇతి, ఆత్మే అని ఆదరాత్ ఆదరముతో బ్రాహ్మణమాహ బ్రాహ్మణము చెప్పుచున్నది. బ్రాహ్మణంలో ఒరే నాయనా, ఈ ఇంద్రియాలన్నీ అధ్యస్థములు, అధ్యాస విషయములు. ఈ ఇంద్రియాల యొక్క సంఖ్య ఏమండి? 10 ఇంద్రియాల, 11 ఇంద్రియాల, 14 ఇంద్రియాల, 100 ఇంద్రియాల, 1000 ఇంద్రియాల,
ఇవన్నీ కూడా కల్పితాలండి, నిజం కావండి. ఇవి యథార్థాలు కావండి. అయితే మరి ఏమిటండి ఇంద్రియాల యొక్క తత్వం? వీటి యొక్క తత్వం ఆత్మ. ఆత్మని తెలుసుకోవయ్యా. అరే ఆత్మ ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య అని మైత్రేయి బ్రాహ్మణంలో చెప్పారు. మైత్రేయి బ్రాహ్మణంలో అరే వా ఆత్మ ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య అని చెప్పారు. మనం దాన్ని పట్టుకోవాలి. దేన్ని పట్టుకుంటున్నామండి? మనం దేన్ని పట్టుకుంటున్నాం? ఈ పనికిరాని విషయాన్ని పట్టుకుంటున్నాం, ఇంద్రియాలని పట్టుకుంటున్నాం. ఈ ఇంద్రియాలు ఏమిటండి? భాగాల వైపు పంపిస్తాయి, మనని అటువైపు పంపిస్తూ ఉంటాయి. ఏదో ఏమండి మీరు మా ఊరు దయచేసి మాట్లాడాలి అని చిత్తూరులో పల్లెటూరు వాడు పిలిచాడు. నా పేరు చిత్తూరు వరకు తెలిసిందనుకో, ఆ ఊరు వెళ్ళిపోయాం. ఆ ఊరిలో పిలిస్తే ఏదో అనంతపురంలో ఎవడో పిలిచాడు, ఆ ఊరు వెళ్ళిపోయాం. అనంతపురం అయిపోతే ఎవడో వరంగల్లో పిలిచాడు, ఆ ఊరు వెళ్ళిపోయాం. ఆ ఊరు అయిపోయిన తర్వాత శ్రీకాకుళంలో ఎవడో పిలిచాడు, ఆ ఊరు వెళ్ళిపోయాం. అమ్మ నాయన, రాష్ట్రం అంతా నాకు కీర్తి వచ్చేసింది అనుకున్నా. ఏమిటొచ్చింది? రోగం వచ్చింది, ఏమీ రాలేదు. ఒక్క ఉదాహరణ మీకు చెప్తాను. ఎవరైతే వాళ్ళని బాగా అనుసరించి నమ్ముకున్నారో వాళ్ళకి వాళ్ళెవళ్ళో ఇప్పుడు కూడా తెలియచ్చును. కానీ ఏ మార్గంలోనైనా పూర్వంలో చాలామంది పౌరాణికులు, ప్రవచనకర్తలు, బ్రహ్మజ్ఞానులు అన్న పేరు గల వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. ఏది వాళ్ళ పేర్లు? సూర్య రామకోటి శాస్త్రి గారు అంటే బృహదారణ్యకోపనిషత్తు కొట్టిన పిండి. ఆయన నెల్లూరులో రోజు బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, నైష్కర్మ్య సిద్ధి రోజు ప్రవచనం చేశాడు ఆయన, సూర్య రామకోటి శాస్త్రి గారు. ఎంతమందికి వాళ్ళు మనకి తెలుస్తుంది సార్ ఆయన్ని? ఆయన హైదరాబాద్లో ప్రవచనం చేస్తూ ఉంటే సాధనాలు లేనటువంటి ఆ రోజుల్లో ఎవరో ఆయన చెప్తూ ఉన్నటువంటి దాన్ని నోట్ చేసుకొని ఆ పుస్తకాలని ఆయన శిష్యులకి ఆ నోట్స్ శిష్యులకి పంపించి అవి పుస్తకాలుగా ప్రింట్ చేయించారు. ఆయన రాయేసే వయస్సు కాదు, ఆయన చెప్తూ ఉంటే ఎవరో నోట్ చేసి. ఇవాళ ఏరి సూర్య రామకోటి శాస్త్రి గారిని ఎంతమందికి తెలిసి వాడ? ఎందుకు? అది కల్పితం, ఆభాస. అది యథార్థం కాదు. ఆ దేహం యథార్థం కాదు. ఆయన ఒక మంచి పని చేశాడు, ఆయనకి పుణ్యం రావచ్చు, ఆయన దానివల్ల ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని పొంది ఉండొచ్చు. కానీ లోకంలో పేరు అన్నటువంటిది ఆభాస మాత్రమే, అది నమ్మదగినటువంటి వస్తువు కాదు. ఇచ్చట మంత్రములు చెప్పబడినటువంటి విషయము అధ్యాసలే. ఇతర మంత్రంలో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఇంద్రియాలన్నీ అధ్యాస. వాటి సంఖ్య కూడా కల్పితమే. వీటి యొక్క తత్వము ఆత్మతత్వమే అని ఈ బ్రాహ్మణం చెప్తున్నారు. ఈ బ్రాహ్మణం ఆత్మతత్వాన్ని ఇక్కడ వరకు వివరించింది. నిశేష మధుకాండస్య తదేతదితి వాక్యతః సార సంక్షిప్యతే సాక్షాత్ కరవిన్యస్త బిల్వవతు. ఏమండి, మీరు ఏమిటో 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 చెప్పారు. అది 5 అధ్యాయాలు చెప్పారు, 5 బ్రాహ్మణాలు చెప్పారు. ఈ 2వ అధ్యాయంలో మొదట ఏమిటి చెప్పారో ఇప్పటికి వచ్చేసరికి మర్చిపోయాం సార్, మాకేం గుర్తులేదు, మేము అదంతా మర్చిపోయాం. ఏమిటి చెప్పారు సార్ మీరు మాకు అని ప్రశ్న వేసాం అనుకోండి. నిశేష మధుకాండస్య, మధు విద్యాకాండ మొత్తం అంతటి యొక్క సారము తదేతదితి వాక్యతః. తదేతత్ ఇది అనేటువంటి వాక్యం వలన సాక్షాత్
సాక్షాత్తుగా కర విన్యస్త బిల్బవతు అరిచేతులలో మారేడు పండులాగా సంక్షిప్యతే సంక్షేపం చేస్తున్నారు, సంక్షేపంగా చెప్తున్నారు. ఏదో ఏదో చెప్పారు, మనం ఏదో విన్నాం. 4 క్లాసులే మధుకాండ అంతా మనం 4 క్లాసులే చెప్పుకున్నాం. ఇవాళ 4వ పాఠం. క్రితం వారం 2 పాఠాలు చెప్పుకున్నాం, ఈ వారం 2 పాఠాలు. కానీ మనకి ఎంత గుర్తున్నదంటే, నేను అనకూడదు, మీకు ఎవరికి వాళ్ళు తెలుసుకోండి. మనకు గుర్తుండదు, ఎందుకంటే వింటాం వదిలేస్తాం. మనకి బోల్డ్ వ్యాపకాలు అన్నీ బుర్రలో పెట్టుకో కూర్చుంటే మనకి బ్రతికేలా వెళ్తుంది చెప్పండి. అందుకని మనం వదిలేయవలసినటువంటిది ఏమిటి అంటే పరమాత్మ జ్ఞానాన్ని వదిలేయాలి. ఏమండి, లోకంలో శ్లోకం ఉన్నది, శతం విహాయ భోక్తవ్యం, 100 విడిచిపెట్టి భోజనం చెయ్యండి. సహస్రం స్నానమాచరేత్, 1000 పనులు మానేసి స్నానం చెయ్యండి. కోటి ముక్త్వా హరిం భజే, 1,000,000 పనులు విడిచిపెట్టేసి పరమాత్మని సేవించండి అన్నారు. అంటే ఏమండి, హరిం భజే అన్నాం కదండి, అంటే పరమాత్మని సేవించమని దాన్ని ఈ మొదటి 100లో వదిలేసాం. వదిలేసి ఏం చేసాం, శతం విహాయ భోక్తవ్యం, ఆ పరమాత్మ జ్ఞానాన్ని వదిలేసి భోజనం చేసేసి పడుకున్నాం. ఆ స్నానం, దానం, ఆ పరమాత్మని అర్చించడం, ఇవన్నీ కూడా ఈ ముందు 100లోనే వదిలేసాం. వదిలేసి హాయిగా పడుకున్నాం భోజనం చేసి. అలా ఉంటుంది. మనం సాధారణంగా మనం మన బుద్ధిని పూర్తిగా దాని మీద పెట్టడానికి ప్రయత్నం తక్కువగా చేస్తాం అని మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. మొత్తం మధుకాండ సారం అంతా కూడా తదేతద్ బ్రహ్మ అనేటువంటి మూలమంత్రం ద్వారా అరిచేతిలోని మారేడు పండులాగా చెప్తున్నాడు. తదేతద్ బ్రహ్మ అపూర్వమనపరం అనంతరం అవాక్యం, అయమాత్మ బ్రహ్మ అనే మూలమంత్రాన్ని మధు విద్య అంతా సంక్షేపంగా చెప్తున్నాడు. ఈ మధు బ్రాహ్మణంలో చెప్పినటువంటి మధు విద్యనంతటినీ కూడా తదే తద్బ్రహ్మ అపూర్వం అనపరం అనంతరం అవాక్యం అయమాత్మ బ్రహ్మ అన్నటువంటి వాక్యం చెప్తున్నాదట. అది ఎలాగా అన్నటువంటిది మనకు వివరణ చేస్తున్నారు. అంటే మనం లోతుగా తెలుసుకోవాలి, విషయాలను ఎప్పుడూ లోతుగా తెలుసుకోవాలి. లోతుగా తెలుసుకోవాలంటే మనం చదువుతూ ఉన్నటువంటి దాన్ని మళ్ళీ 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 జ్ఞాపకానికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అజ్ఞాతం సంశయజ్ఞాతం మిథ్యాజ్ఞాతమిదం జగతు తదేతదిత్యనుద్వాస్య అనుద్యాస్య తత్వం బ్రహ్మేతి బోధ్యతే. ఏమండి, లోకంలో ఆత్మ ఏముంటానండి తెలియదండి. ఆత్మ అది ఎలా ఉంటుందో మాకు తెలియదండి. ఏమిటో అదేదో వేదాంతులు అంటూ ఉంటారు కానండి, ఆ విషయం మాకు తెలియదండి. అజ్ఞాతం, తెలియబడదు. మరి కొంతమంది అంటారు సంశయ జ్ఞాతం, బహుశా ఇలా అయి ఉండొచ్చునండి. అంటే సందేహపూర్వకంగా తెలియబడుతున్నారు, ఖచ్చితంగా మాకు తెలియదండి, ఏదో ఇలా అయి ఉంటుంది. మిథ్యాజ్ఞాతం, అయథార్థంగా, ఏమంటే మాకు నిజం తెలియదు కానండి, అదే ఆత్మ అంటారండి. అదేమిటో నిజం మాత్రం తెలియదండి, మిథ్యాజ్ఞాతం. ఇదం జగత్, ఈ జగత్తంతా కూడా తెలియబడనటువంటిది, సందేహంగా తెలియబడేటువంటిది, అయథార్థంగా తెలియబడేటువంటిది. అస్య తత్వం, ఈ జగత్తు యొక్క తత్వం అంతా కూడా తదేతదితి అనూద్య, తదేతద్ బ్రహ్మ అను మాటతో ప్రారంభించి బ్రహ్మేతి, బ్రహ్మయే అని, బోధ్యతే,
బోధింపబడుచున్నది. ఈ జగత్తు తెలియబడదు అని కొందరంటారు. కొందరంటారు సందేహంతో తెలుస్తున్నది అంటారు. కొందరంటారు జగత్తు మిథ్య అంటారు. ఈ జగత్తు యొక్క తత్వాన్ని తదేతత్ బ్రహ్మ అనే మంత్రంతో బ్రహ్మమే అని బోధిస్తున్నారు. తదేతత్ బ్రహ్మ, ఈ ఆత్మ ఏ బ్రహ్మ, అపూర్వం, కారణము లేనిది, అనపరం, దీనికన్నా కార్యము లేదు, పరమాత్మ కన్నా భిన్నమైనటువంటిది ఏదీ లేదు, అనంతరం, ఈ పరమాత్మ మధ్యలో ఏదీ లేదు, ఇది ఏకరసము, అబాక్యం, దీనికన్నా బయట వేరుగా ఏదీ లేదు. ఈ ఆత్మే బ్రహ్మ, ఈ ఆత్మే జగత్తు, ఇదే బ్రహ్మ. ఈ ఆత్మ యందలి భ్రాంతే జగత్తు. జగత్తుని వేరేగా ఒకటి లేదు. ఈ ఆత్మ అపూర్వమైనటువంటిది. ఈ ఆత్మకి పూర్వం కానీ పరమందు కానీ ఏదీ లేదు. అనపరం. అపూర్వం అంటే దీనికి కారణం లేదు, అనపరం అంటే దీనికి కార్యం లేదు. అంటే దీనివల్ల ఏదీ కలగలేదు, దేనివల్ల ఇది కలగలేదు. ఈ ఆత్మ ఇది అనంతరం, దీంట్లో ఏమీ లేదు. దీంట్లో ఒక్క చిత్తే ఉన్నది, చిద్ఘనమైనటువంటిది, చిదేక రసమైనటువంటిది, అబాక్యం, దీనికన్నా బయట మరేమీ లేదు. ఇదే బ్రహ్మం. మరి ఏమండి, ఆ పదాలకి అర్థం మనం చెప్పుకున్నాం. అపూర్వము, అనపరము, అలాగే అనంతరము, అబాహ్యము అన్న పదాలకి విద్యారణ్యుల వారు శ్లోకంలో అర్థాలు చెప్తున్నారు. నిష్కారణం తన్నిష్కార్యం, నిశ్చిద్రం వాక్యవర్జితం, పరోక్ష ప్రతిషేధార్థం, ఆత్మా బ్రహ్మేతి భణ్యతే. ఆత్మ బ్రహ్మ అంటున్నారు కదండి. ఆత్మ ప్రత్యక్షమా పరోక్షమా? అపరోక్షానుభూతి అంటాం, అంటే ప్రత్యక్షానుభూతి. అయితే ప్రత్యక్షానుభూతి అన్న పదం వాడరు వేదాంతంలో. అపరోక్షానుభూతి అంటారు. పరోక్షము అంటే ఇంద్రియముల కన్నా వేరైనటువంటిది. అపరోక్షము అంటే వేరైన ఇంద్రియములు లేనటువంటిది. పరహ అక్షః, అపరహ అక్షః. అక్షాత్ పరహ నా. దీనికన్నా పరమైనటువంటి ఇంద్రియాలు ఏవీ లేవు. అపరోక్షమైనటువంటి అనుభూతి అంటాం. ప్రత్యక్షానుభూతి అంటే ఏమిటి ఇబ్బంది అండి? ఇంద్రియాలకు కనిపించిందని చెప్పడం అవుతుంది. ఇంద్రియాల కన్నా ఇది అతీతం అని అనడం వేరు, ఇంద్రియాలకి ఇది కనిపించింది అనడం వేరు. అందుగురించి సాధారణంగా వేదాంతంలో అపరోక్షం అంటారు కానీ ప్రత్యక్షం అని. ప్రత్యక్షం అన్న పదం వాడకుండా అపరోక్షం అన్న పదం వాడతారు. నిష్కారణం, కారణము లేనటువంటిది అంటే అపూర్వం. నిష్కార్యం, ఇది కార్యము లేనటువంటిది అంటే అనపరం. నిశ్చిద్రం, దీని యందు ఏదీ లేదు, అనంతరం, ఏకరసం. బాక్యవర్జితం, దీనికన్నా బయట ఏదీ లేదు, అబాక్యం. పరోక్ష ప్రతిషేధార్థం, ఆత్మ పరోక్షము కాదు అని చెప్పుట కొరకు ఆత్మ బ్రహ్మేతి భణ్యతే, ఆత్మే బ్రహ్మము అని చెప్తున్నారు. ఆత్మ కారణం లేదు, కార్యం లేదు, ఆత్మ యందు ఏదీ లేదు, అది ఏకరసం, ఆత్మ కన్నా వేరుగా ఏదీ లేదు. అటువంటి ఆత్మ ప్రత్యక్షంగా తెలిసేదే అని చెప్పడం కోసం, ఒరే నాయన ఇది ప్రత్యక్ష విషయం, ఇది పరోక్ష విషయం కాదురా అని చెప్పడం కోసం ఆత్మే బ్రహ్మ, ఆత్మనే బ్రహ్మ అని చెప్తున్నారు. అందువల్ల ఆత్మ అపరోక్ష బ్రహ్మము. ఆత్మను ఏమిటంటారంటే అపరోక్ష బ్రహ్మము అంటారు. సర్వస్యానుభవ ఏవాయం యతః సర్వానుభూస్తతః కార్స్న్యాత్ సర్వో భవేదేషః చిన్మాత్రత్వాత్ తథానుభూ. ఆ మంత్రం దగ్గర తదేతదు అపూర్వం, అనపరం, అనంతరం, అవాక్యం,
అయమాత్మా బ్రహ్మ సర్వానుభూ అని ఒక పదం వాడారు మూలంలో, సర్వానుభూ అని. దానికి వ్యాఖ్యానంగా ఒక శ్లోకాన్ని మనకి చెప్తున్నారు. అయం ఈ బ్రహ్మము సర్వానుభవ ఏవా, అందరి చేత అనుభవం, అందరికీ ఈ బ్రహ్మం అనుభూతమైనటువంటిదే. ఈ బ్రహ్మ లేకపోతే మీరు లేరు, నేను లేరు, ఎవరూ లేరు. బ్రహ్మచేతనే అనుభవించబడుతున్నాం. యత ఎందువలనంటే సర్వానుభూ, అందరి చేత అనుభూతమైనటువంటిది. తత అందువలన. ఇది ఎందువలన సర్వానుభవం అంటే ప్రతివాడు దీనివల్లనే పనిచేస్తున్నాడు, ఇది లేకపోతే పని జరగదు. కార్త్స్న్యాత్, పరిపూర్ణమవటం వలన. కృత్స్నము అంటే పూర్ణము అని అర్థం. కార్త్స్న్యము అంటే పరిపూర్ణమవటం వలన. సర్వః భవేత్, ఇది అంతా అవుతున్నది, అంతా అవుతున్నది. ఏషః ఈ బ్రహ్మము చిన్మాత్రత్వాత్, చిత్తు మాత్రము అగుట వలన. తథా ఆ విధముగా అనుభూ, అనుభూతమగుచున్నది. ఏమండి, ఆత్మ అనుభూతి. ఆత్మ అన్నటువంటిది ఉపన్యాసం కాదు. ఏమండి, ఆత్మకి సంబంధించినటువంటి ఉపన్యాసాలు ఉండవు. ఆత్మజ్ఞానాన్ని చెప్తున్నాను అంటే వాడికన్నా పిచ్చి విధవ మరోడు లేడనమాట. ఆత్మజ్ఞానం చెప్పడం ఏమిటండి, అది అనుభవం. ఆత్మ అనేది అనుభవించవలసినట్లు, దాన్ని చెప్పడానికి అది వేరే వస్తువు కాదు. కాబట్టి దాన్ని చెప్పడం అనేటువంటి పదమే కుదరదు. ఈ బ్రహ్మము అందరికీ అనుభవ గోచరం. ఎందువలనంటే ఇది అందరి చేత అనుభవింపబడేది కనుక. ఇది పరిపూర్ణం అవటం వలన సర్వమైంది, చిన్మాత్రం అవటం వలన అందరి చేత అనుభవించబడుతున్నారు. సర్వానుభూరిత్యనుశాసనం అని మూలం. య ప్రత్యేగాత్మా దృష్టా శ్రోత మంతా బోద్ధ విజ్ఞాత సర్వానుభూత సర్వాత్మనా సర్వం అనుభవతి అని భాష్యం. చిన్న విషయాన్ని సర్వానుభూ అన్నటువంటి దాన్ని భాష్యకారులు వ్యాఖ్యానం చేశారు. చూచేది, వినేది, ఆలోచించేది, తెలిసేది అయినటువంటి ఈ ప్రత్యేగాత్మ సర్వప్రకారములుగా సర్వమును అనుభవించేది కనుక సర్వానుభూ, అన్ని విధాలుగా అన్నింటినీ ఈ ప్రత్యేగాత్మ అనుభవిస్తున్నది. ఈ ప్రత్యేగాత్మ అన్నింటినీ అనుభవిస్తున్నది, అన్ని విధాలుగాను అనుభవిస్తున్నది. కాబట్టి దీన్ని సర్వానుభూ అని చెప్పారు. ఈ ఆత్మయే అన్నింటినీ అనుభవిస్తుంది కనుక అంతటా తెలియబడేదే. ఈ ఆత్మ అన్నింటినీ అనుభవించటం వలన సర్వానుభువు, అన్నింటినీ అనుభవిస్తుంది. కాబట్టి ఈ ఆత్మ పరిపూర్ణం అవటం వలన సర్వ, ఈ సర్వ అనుభవు అన్నటువంటివి రెండు పదాలు. సర్వ అన్న పదం ఆత్మకి ఎలా వచ్చిందండి? ఆత్మ పరిపూర్ణం కాబట్టి సర్వ అన్న పదం. ఆత్మ అందరి యందు ఉన్నది, నా యందు, మీ యందు, లోకంలో అన్నింటి యందు ఉన్నది. ఆత్మ లేని ప్రదేశం లేదు, అన్నింట్లోనే ఆత్మ ఉన్నది. కాబట్టి దాన్ని సర్వ అన్నారు. అనుభవు అని ఎలా అన్నారండి? ఆత్మ చిన్మాత్రం అవటం వల్ల అనుభవు. ఎందుకు? ఉత్త అనుభవించబడేదే తప్పిస్తే ఆత్మ ఇదిగో ఉంటుంది, ఇలా ఉంటుందండి అని పట్టుకొని వచ్చి మనం టేబుల్ మీద పెట్టి చూపించడానికి వీలయ్యేది కాదు. అనుభవించబడేదే మాత్రమే. ఎందువలన? అది చిన్మాత్రం కాబట్టి, అది జ్ఞానమాత్రం కాబట్టి అది అనుభవం. ఆత్మానుభూతి నాకు ఉండొచ్చు, మీకు ఉండొచ్చు, మరి కొంతమందికి ఉండొచ్చు. ఆత్మానుభూతి అనేది ఎవరికి వాళ్ళకి ఉండేటువంటిది. కాబట్టి ఇది అనుభవు, అదే సర్వానుభవు. సర్వానుభవు అన్న పదం ఎలా కుదిరిందండి అని అంటే, ఆత్మ పరిపూర్ణం కాబట్టి ఆత్మ సర్వ, ఆత్మ అనుభూతి పరమైనది కాబట్టి అనుభవు. సర్వ ప్లస్ అనుభవు సర్వానుభవు. ఆత్మ పరిపూర్ణమైనటువంటిది, చిన్మాత్రమైనటువంటిది అవటం వలన సర్వానుభూతి. అది ప్రత్యేగాత్మయే.
ఇది ప్రత్యేగాత్మే. అది వ్యక్తి ఆంతరతమైనటువంటి బ్రహ్మ, మన లోపల ఉండేటువంటి బ్రహ్మం అనుభూతి వలన మాత్రమే తెలుస్తుంది. ఎంత గొంతు చించుకున్నా, ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా, ఎన్ని ఉదాహరణలు చెప్పినా అనుభవం లేకుండా ఆత్మ తెలియదు. ఆత్మానుభూతి కావాలి. అందుంచి అనుభూతి ప్రకాశం అని పేరు పెట్టారు. ఈ పుస్తకానికి అనుభూతి ప్రకాశం అన్నారు. దీంట్లో సుమారు 2100 శ్లోకాలు ఇప్పటికి మనం చెప్పుకున్నాం. మనకి 800 శ్లోకాలు దగ్గరగా ఉన్నాయి, మనం చెప్పుకోవాలి. అంటే మనం సుమారులో 4 వంతుల్లో 3 వంతులు చెప్పుకున్నాం. మనకి ఎంతో కొంత దాని యందు చింతన కలగాలి. కర్తవ్యమేతద్విజ్ఞానం ఇది వేదానుశాసనం. అస్యాతి లంఘనే దోష సంసార అనర్థ సంగతి. ఏమండి, ఏతద్విజ్ఞానం, ఈ బ్రహ్మజ్ఞానము కర్తవ్యం, ఆచరింపదగినది అని వేదానుశాసనం. ఇది అందరికీ బోధించాలి, మనం దీన్ని తెలుసుకోవాలి. బోధించడం అంటే ఇప్పుడు ఎలా ఉన్నదంటే, ఏదో నేను బృహదారణ్యకం మీద 3 రోజులు మాట్లాడతానండి. ఓ సంవత్సరం చెప్పినా పూర్తిగా అనేటువంటి బృహదారణ్యకాన్ని 3 రోజుల్లో గురువుగారు ఏమిటి చెప్తారు, శిష్యుడు ఏమిటి వింటాడండి. అది కూడా బ్రహ్మజ్ఞానం మీద శ్రద్ధ లేనటువంటి ఓ 1000 మందిని కూర్చోబెట్టి ఉపనిషత్ బ్రహ్మయజ్ఞము అని పేరు పెట్టి ఒక కార్యక్రమం. నిర్వాహకులకి పేరు రావచ్చు, లేకపోతే డబ్బు రావచ్చు, లేకపోతే వాళ్ళలో ఆనందం కలగొచ్చు, కానీ విన్నవాడికి జ్ఞానం ఎలా కలుగుతుంది? ఏతద్విజ్ఞానం, ఈ బ్రహ్మజ్ఞానము కర్తవ్యం, ఆచరింపదగినది అని వేదానుశాసనం, ఉపనిషత్తుల యొక్క ఉపదేశం. అస్యాతి లంఘనే దోష, ఈ ఉపనిషద్ ఉపదేశాన్ని దాటితే తప్పు. సంసార అనర్థ సంగతి, జనన మరణాలు అనేటువంటి అనర్థాలు కలుగుతాయి. ఏమండి, ఇప్పటి వరకు బ్రహ్మజ్ఞానాన్ని గురించి ఎంత చెప్పాలో, ఎంత లోతుగా చెప్పాలో, ఎక్కడో అజాతశత్రు బ్రాహ్మణం దగ్గర ప్రారంభించారు, శిశు బ్రాహ్మణంలో చెప్పారు, మూర్తామూర్త బ్రాహ్మణంలో చెప్పారు, మైత్రేయి బ్రాహ్మణంలో చెప్పారు, మధు బ్రాహ్మణంలో చెప్పారు. ఈ 2వ అధ్యాయంలో, ఈ అజ్ఞాన కాండ అయినటువంటి 2వ అధ్యాయంలో 5 బ్రాహ్మణాల్లో ఇది బ్రహ్మము, ఇది బ్రహ్మము, ఇది బ్రహ్మము, ఇదే ఆత్మ, ఇదే ఆత్మ, ఇదే ఆత్మ అని మనకి చెప్పారు. ఇది పాటించదగినటువంటిది. దీన్ని దాటితే దోషాలు, జనన మరణాలు అనేటువంటి సంసార దుఃఖాలు కలుగుతాయి. కాబట్టి ఈ ఆదేశాన్ని దాటకూడదు. ఈ అమృతమైనటువంటి అభయమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని మనం పొంది సంసారం నుండి బయటపడాలి. దీన్ని ఎవరికైనా మనం పంచిచ్చి వాళ్ళ సంసారం నుండి బయటపడేటట్టుగా చేయాలి. బ్రహ్మజ్ఞానాన్ని అందరూ పొందాలి, అందరూ దీని అనుభూతి పొందాలి. పర్వతస్తు మహాన్లాభ స్వాత్మన కృతకృత్యత మధుకాండార్థ సర్వస్వం యథం శృత్యా ఉపసంహృత. ఏమండి, ఈ బ్రహ్మజ్ఞానం కుర్వతస్తు, ఆచరించేవాడు, ఉపదేశించేవాడు. కుర్వత అంటే కరోతీతి కుర్వత, చేసేవాడు. అంటే ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందేవాళ్ళు, పొందించేవాళ్ళు. వాళ్ళు స్వయంగా పొంది వాళ్ళు లోకాన్ని ఉద్ధరించాలి. స్వయం తీర్థవా పరాంతారయతి అంటారు. తీర్థం అనేటువంటి శబ్దానికి అర్థం చెప్పేటప్పుడు తాము తరించి ఇతరుల్ని తరింపజేస్తారు. అసలు నాకే బ్రహ్మజ్ఞానం లేదు, నేను మీకు ఏం చెప్తాను? అలా ఉండకూడదు. వాడు జ్ఞానాన్ని పొంది, వాడు దాని అనుభూతిని పొంది, వాడు ఆ అనుభూతిని పంచాలి. ఆ అనుభూతి మనం పొందకుండా అనుభూతిని పంచడం కుదరదు. కుర్వతస్తు, ఈ బ్రహ్మజ్ఞానము ఆచరించువానికి, ఉపదేశించువానికి మహాలాభ, గొప్ప లాభం కలదు.
స్వాత్మన కృతకృత్యత, తనకు తాను కృతార్థుడు అవడం. అంటే ఈ జన్మ కలిగినందుకు మనం అనుభూతి పొందాలి, అందరి చేత అనుభూతి పొందించాలి. ఇత్థం ఈ విధముగా మధుకాండార్థం, మధు బ్రాహ్మణ విషయము సర్వస్వం అంతా శృత్యా ఉపనిషత్తు చేత ఉపసంహృతం, ఉపసంహరింపబడెను. ఈ బ్రహ్మజ్ఞానం ఆచరించిన, ఉపదేశించిన తనకు తాను కృతార్థుడవడం అనే గొప్ప లాభాన్ని పొందుతాడు. ఎలాగ మనం కృతార్థం అవుతాం? ఏదో బిరుదుల చేత కాదు, సన్మానాల చేత కాదు, ఫోటోల చేత కాదు, వీడియోల చేత కాదు, సన్మాన పత్రాల చేత కాదు. మనకి కృతార్థం అవడానికి మార్గం ఏమిటి? మనం బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి, అందరూ బ్రహ్మజ్ఞానం పొందేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి. అలా చేస్తే మనం కృతకృత్యులం అవుతాము. ఈ విధంగా ఉపనిషత్తు మధు బ్రాహ్మణంలో బ్రహ్మ విషయాన్ని అంతా చెప్పి ఉపసంహరించింది. మొత్తం మధు విద్య అంతా చెప్పేసి ఉపసంహరించేసింది. అయితే ఏమండి, మధు బ్రాహ్మణంలో ఉన్నదంతా చెప్పేయడం అయిపోయింది. విద్యావంశ జపాద్విద్యా విఘ్న సర్వో నివార్యతే, ముముక్షుమనుగృహ్ణాతు విద్యాతీర్థమహేశ్వర. విద్యావంశ జపాత్, విద్యావంశాన్ని జపించడం వలన సర్వః సమస్తమైనటువంటి విద్యా విఘ్న, విద్యలకు గల ఆటంకములు నివార్యతే, నివారింపబడును. విద్యాతీర్థమహేశ్వర, విద్యాతీర్థమహేశ్వర స్వామి ముముక్షుం, మోక్షము కోరు వారిని అనుగృహ్ణాతు, అనుగ్రహింతురుగాక. ఈ తరువాత ఈ 2వ అధ్యాయంలో 6వ బ్రాహ్మణాన్ని వంశబ్రాహ్మణము అంటారు. వంశబ్రాహ్మణానికి వేరేగా అర్థమేమి చెప్పుకోక్కర్లేదు. ఏమిటండి వంశం అంటే విద్యావంశం. లోకంలో ఒక పెద్దల మాట ఉన్నది, వంశోద్విధ జన్మనా విద్యయాచ అని. వంశము 2 రకాలు. వంశం అంటే మన తర్వాత మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు. ఇది జన్మ వంశం అంటారు. అంటే నేను, నా కొడుకు, వాడి కొడుకు, వాడి కొడుకు, వాడి కొడుకు, దీన్ని జన్మ వంశం అంటారు. మరో వంశాన్ని విద్యావంశము అంటారు. అంటే గురువు గారు, శిష్యుడు, వాడికి శిష్యుడు, వాడికి శిష్యుడు, వాడికి. అంటే ఉపన్యాసాలు కాదని ఎందుకంటానంటే, మనం ఒక విషయాన్ని నేర్చుకోవాలి, ఒక విషయాన్ని బోధించాలి, నేర్చుకోవాలి, బోధించాలి, నేర్చుకోవాలి, బోధించాలి. అంటే గురువు ఉండాలి, శిష్యుడిగా మనం నేర్చుకోవాలి, మరోడికి గురువుగా మనం ఆ జ్ఞానాన్ని ఉపదేశం చేయాలి. వంశబ్రాహ్మణం అంటే 2 రకాల వంశాలలో విద్యావంశం గొప్పది. ఆ విద్యావంశం వంశబ్రాహ్మణంలో చెప్పబడ్డాది. వంశబ్రాహ్మణంలో విద్యావంశాన్ని గురించి చెప్పారు. ఆ విద్యావంశం జపించడం వలన, దాన్ని మనం చదవటం వలన బ్రహ్మ విద్యకు కలిగినటువంటి ఆటంకాలు తొలగిపోతాయి. ఎందుకంటే గురువులు వాళ్ళని మనం స్మరణ చేస్తే మన యొక్క అవిద్యని వాళ్ళు పోగొడతారు, మనకున్నటువంటి విఘ్నాలని వాళ్ళు పోగొడతారు. ఆ వంశ బ్రాహ్మణము జపం చెయ్యాలి. అది అర్థం చెప్పుకోవలసినటువంటిది కాదు. ఆ బ్రాహ్మణాన్ని బృహదారణ్యకోపనిషత్తు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర 2వ అధ్యాయంలో 6వ బ్రాహ్మణం, అది వంశ బ్రాహ్మణం అంటారు, అది ఉంటుంది. దాన్ని చదవటం వలన విద్యలకు ఉండేటువంటి ఆటంకాలు పోతాయి. విద్యాతీర్థ మహేశ్వర స్వామి ముముక్షువులైనటువంటి వాళ్ళని అనుగ్రహిస్తారు అని విద్యారణ్యుల వారు మనకి 16వ అధ్యాయాన్ని అనుభూతి ప్రకాశంలో పరిపూర్ణంగా మొత్తం 2వ అధ్యాయానికి, బృహదారణ్యకంలో 2వ అధ్యాయానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఇక్కడ మనకి అజాతశత్రు బ్రాహ్మణానికి సంబంధించినటువంటి వివరణలోని, అలాగే శిశు బ్రాహ్మణ వివరణలోని, మూర్తామూర్త బ్రాహ్మణ వివరణలోని, అలాగే మైత్రేయి బ్రాహ్మణ వివరణలోని, మధు బ్రాహ్మణ వివరణలోని కూడా మనకి చెప్పారు.
ఇవి మనం 14, 15, 16 అధ్యాయాల్లో మనం ఈ 2వ అధ్యాయాన్ని అంతటినీ చదువుకున్నాం. అంతకుముందు 13వ అధ్యాయంలో బ్రహ్మ విద్యా ప్రకరణాన్ని చదువుకున్నాం. మొత్తం మీద ఇప్పుడు మనం బృహదారణ్యకానికి సంబంధించి ఉపనిషత్తుకి సంబంధించినటువంటి 2 అధ్యాయాల్ని 4 అధ్యాయాలుగా అనుభూతి ప్రకాశంలో చదువుకున్నాం. ఇంకా బృహదారణ్యకానికి సంబంధించినటువంటి మరో 2 అధ్యాయాలు 3వ అధ్యాయం 4వ అధ్యాయాన్ని 17వ అధ్యాయము 18వ అధ్యాయంలోని అనుభూతి ప్రకాశంలో మనం చదువుకుంటే అక్కడికి మనకి బృహదారణ్యక సారం మనం పూర్తిగా చదివిన వాళ్ళం అవుతాం. ఇంకా బృహదారణ్యకానికి సంబంధించి 2 అధ్యాయాలు చదువుకోవాలి. తరువాత కేనుకి సంబంధించి 1 అధ్యాయం, నృసింహ ఉత్తరతాపిన్యోపనిషత్తుకి సంబంధించి 1 అధ్యాయం, మరొక 4 అధ్యాయాల్లో మనకు అనుభూతి ప్రకాశం పూర్తిగా మనం నేర్చుకోవటం పూర్తవుతుంది. స్వస్తి. నమస్కారం గురువు గారు. ఆయా ఇప్పటికి బృహదారణ్యకానికి సంబంధించినటువంటి 4 అనుభూతి ప్రకాశ అధ్యాయాలు కంప్లీట్ అయ్యాయి. ఇంకొక 2 అధ్యాయాలు ఉన్నాయి. దాంతో బృహదారణ్యకం కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 2 అధ్యాయాలు చక్కగా లోతుగా తీసుకుని వెళ్ళి మళ్ళీ అన్ని విషయాల్ని జ్ఞాపకం చేస్తున్నారు. చాలా బాగుంది మాకు. నమస్కారం, మీకు అనేక ధన్యవాదములు. అమ్మ చూడండి. గురుగారు నమస్కారం. అంటే లోతుగా ఉన్న విషయాలు కూడా కొంచెం అర్థమయ్యేటట్టు, నేను అర్థం చేసుకునేటట్టు ఉంది. అనేక ధన్యవాదాలు గురువు గారు. మీ అనుమతితో శాంతి మంత్రం చదువుతాను. పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమే